ఎప్పటికైనా సాల్వ్ చేస్తే బాగుంటుంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు హామీలను తక్షణం అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. మధురవాడ జోన్ పరిధిలోని బొటువానిపాలెం శివశక్తి నగర్ 77వ వార్డు సచివాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం పట్టణాల్లో అర్హులైన పేదలకు 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు, అలాగే గృహ నిర్మాణానికి 4 లక్షల ఆర్థిక సహాయం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వ భూములను పరిశ్రమలకు తక్కువ ధరలకు కట్టబెట్టే చర్యలు ఆపాలని, పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం రూరల్ మండలం మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు పరిధిలోని బొట్టవానిపాలెం దరి శివశక్తి నగర్ సచివాలయం దగ్గర గతంలో ఇల్లు పట్టాల కోసం పెట్టినటువంటి దరఖాస్తుదారులు ప్రభుత్వం నూతనంగా నమూనా దరఖాస్తు పత్రం ఇచ్చినందువలన మళ్ళీ తిరిగి వారందరి చేత 2వ దఫా ప్రభుత్వం నిర్ణయించిన ఈ నమూనా ఇళ్ళ దరఖాస్తు ఫారాలు నింపించి ఈరోజు ఎండైనా సరే బాగా వేడిగాలు వేస్తున్నా సరే ఈరోజు 26 మందికి ఈ ఇళ్ల పట్టాలు దరఖాస్తులు సచివాలయం కార్యదర్శి గారికి అందజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు పోకుండా 99 పైసకే ఎకరం చాలా పేదవాళ్ళకి కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తారనే నెపంతో వాళ్ళకి దారదత్తం చేయడం మానేసి మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో పట్టణాల్లో 2 సెంట్లు పేదలకి అర్హులైన వారికి ఇచ్చి 4 లక్షలు ఇల్లు నిర్మాణానికి ఇస్తామని చెప్పారో ఆ మాట చూసా తప్పకుండా అబద్ధాలు ఆడకుండా దాన్ని అమలు చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన్ని పనిచేస్తూ పెత్తందారులకు ఊడియం చేసే పని మానేసి సామాన్యులకి మీరు ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా గత ప్రభుత్వం ఎక్కడో 48 గజాలు ఇచ్చింది, అది కాకుండా వీళ్ళందరికీ అర్హులైన వాళ్ళకి పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సచివాలయ కార్యదర్శి గారికి ఈ లబ్ధిదారుల సమక్షంలో ఈ దరఖాస్తులు ఇస్తున్నాం. విచారణ చేసి వీళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల